ఏమండి ఇలా రండి. ఏమండి జాగ్రత్తగా రండి. అంతా నా కర్మ. లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు. నెల రోజుల నుంచి లిఫ్ట్ ఇలాగే ఉంది. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు పట్టించుకుంటారో ఏంటో నాకు అసలేమీ అర్థం కావట్లేదు. జాగ్రత్తగా రండి. ఒక చేత్తోనే డోర్ ఓపెన్ చేసావా? రండి. ఒక నిమిషం. అలాగే. ఏమండి కూర్చోండి. తాగడానికి కాస్త నీళ్ళు తీసుకొస్తావా? సరేనండి. అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, అయ్యో అయ్యో దేవుడా, అయ్యయ్యో. ఏమండి ఏమైందండి? అయ్యో ఇప్పుడు నేను ఏం చేయనే? ఏంటండి మీరు ఏం చెప్పకుండా ఏడుస్తున్నారు? నాకు చాలా బాధగా ఉంది. అసలు ఏమైందో చెప్పండి. అయ్యో నా కళ్ళు పోయాయే. మళ్ళీ నేను చూడగలుగుతానో లేదో తెలియడం లేదే. పోయిన నా చూపు తిరిగి వస్తుందో లేదో అర్థం కావట్లేదే. ఏమండి దయచేసి ఏడవకండి. ఇప్పుడు డాక్టర్ చెక్ చేసి మనకి చెప్పారు కదండి, కొన్ని రోజులు ఇలాగే ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా చూపు వస్తుందండి. మీరు బాధపడకండి, సరేనా? లేదు లేదు, నాకు మళ్ళీ చూపు రాదనిపిస్తోంది. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు ఎంత నమ్మకంతో చూపు వస్తుందని చెప్పారు, కానీ మీరేమో చూపు రాదని బాధపడుతున్నారు. దృఢంగా గట్టి నమ్మకంతో ఉండండి. త్వరలోనే మీకు చూపు వస్తుంది, సరేనా? ఇదిగోండి మంచినీళ్ళు తాగండి. లేవండి. పడుకోండి. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. అంతా అదే సర్దుకుంటుంది. బాధపడకండి, సరేనా? హలో హలో, ఎవరు? నేనెవరో చెప్పుకో చూద్దాం. హలో, ఎవరండి మీరు? మీరు వీడియో కాల్ చేయలేదు కదా, ఆడియో కాలే చేశారు. మీరెవరో చెప్పండి. నా వాయిస్ విని కూడా నువ్వు గుర్తుపట్టలేదు కదా? నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు. ఏ, నువ్వు కిరణ్ కదా? ఎస్, నేను కిరణ్నే. నా వాయిస్ విని చాలా ఆలస్యంగా కనిపెడుతున్నావు. ఏంటిది? రే, అలా కాదురా, నీ వాయిస్ చాలా మారిపోయినట్టుంది. ఏ, నువ్వు అబద్ధం చెప్పకు, నాకు తెలుసులే. నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు, అందుకే నువ్వు నా వాయిస్ గుర్తుపట్టలేదు. రే, అలాంటిదేం కాదురా. ఎలా మర్చిపోగలను చెప్పు? మాజీ లవర్ని ఎవరైనా మర్చిపోగలరా? మరి ఏం చేద్దాం చెప్పు? మన ఇద్దరి కుటుంబాల్లో మన పెళ్లికి ఒప్పుకోలేదు, అందుకే మనం విడిపోయాం. సరే, మరి ఇప్పుడు ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను.
అవును, నీకు పెళ్ళైందా? లేదు, నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. అవునా? ఎందుకు? ఏ నేను నీకు డీటెయిల్గా చెప్తాను ఉండు. నువ్వేమో నీ ఫోన్ నంబర్ మార్చుకున్నావు. నేను నీ ఫ్రెండ్ గీతను అడిగి నీ నంబర్ తీసుకున్నాను. నేను రేపు ఒక జాబ్ పర్పస్ మీద చెన్నైకి వస్తున్నాను. చెన్నైకి వస్తే నేను కలవచ్చు కదా అని అనుకున్నాను. అవునా? అంటే రేపు నువ్వు చెన్నైకి వస్తున్నావా? సరేరా. తప్పకుండా వస్తాను. ఎక్కడ కలుద్దాం అనేది నీకు నేను రేపు కాల్ చేసి చెప్తాను, సరేనా? రే, బయట ఎందుకు కలవాలి? మా ఇంటికి రా. మా ఇంట్లో అయితే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. అవునా? మరి మీ భర్త తప్పుగా అనుకోరా? ఆయన ఏమనరు. ఆయన అనుమానించేవారే కారు. చాలా మంచివారు. అవునా? సర్లే, రేపు మనం కలుద్దాం. ఖచ్చితంగా కలుద్దాం. నువ్వురా, సరేనా? ఓకే, బాయ్ బాయ్. బాయ్. హాయ్. రే కిరణ్, ఎలా ఉన్నావు వాణి? బాగున్నావా? నేను బాగున్నాను. నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. సరేరా, లోపలికి రా. ఉమ్. పద, ఉమ్. కూర్చో. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. వే, ఆగవే, కాసేపు కూర్చో. నీతో చాలా మాట్లాడాలి. రే ఆగరా, నేను వెళ్ళి టీ తీసుకొస్తానుండు. హ్మ్. ఉమ్. రే, కిచెన్కి ఎందుకురా వచ్చావు? అక్కడే కూర్చోవచ్చు కదా, నేను టీ తీసుకొచ్చేదాన్ని. ఏం పర్లేదు, నేను అక్కడే ఒంటరిగా ఎలా కూర్చోను, అందుకే ఇక్కడికి వచ్చాను. సరే, చెన్నైలో ఎన్ని రోజులు ఉండబోతున్నావు? నాకు ఇక్కడ ఒక 2 నెలలు ట్రైనింగ్ ఉంది. అది పూర్తయ్యాక నేను ఇక్కడే ఉంటానా లేదా బయట ఎక్కడికైనా పంపిస్తారా అనేది తెలీదు. అవునా? అవును, కానీ నిన్ను ఈరోజు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నీ భర్త ఎక్కడున్నాడు? నా భర్త బెడ్రూమ్లో నిద్రపోతున్నారు.
ఆయన లేవడానికి కాస్త టైం పడుతుంది. ఓ అవునా? మ్, సరే, నీ భర్త ఎలా ఉన్నాడు? మ్, ఏదో ఉన్నారు. ఏంటే అంత డల్గా చెప్తున్నావు? 2 వారాల ముందు ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఓ వారు కింద పడి కంటికి దెబ్బ తగలటం వల్ల కంటి చూపు కోల్పోయారు. మ్, డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పినందువల్ల ఇప్పుడు ఆపరేషన్ చేశాం. ఆయనకి చూపు రావడానికి కాస్త టైం పడుతుంది. ఓ అవునా? ఇది చాలా బాధాకరమైన సంఘటన. అవునరా. ఇంకా ఏంటి సంగతులు? మ్, మన ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోలేదు కదా. ఆ తర్వాత నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ అస్సలు రాలేదు. ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నా. రే, త్వరగా పెళ్లి చేసుకొని సెటిల్ అవరా. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు చెప్పావు గనక త్వరగా పెళ్లి చేసుకోవాల్సిందే. సరే. Cheers. హే, టీ చాలా బాగుంది. చాలా మంచిగా పెట్టావు. అవునా? అవునే, ఎక్సలెంట్. మరి నువ్వు చెన్నైలో ఎక్కడ ఉండబోతున్నావు? ఎక్కడ స్టే చేయాలో ఆలోచించాలి. ఒకవేళ నువ్వు ఓకే అంటే కనుక మీ ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నా. రే, ఏం చెప్తున్నావురా? అమ్మో, ఇక్కడ నువ్వు ఉంటున్నావని నా భర్తకి తెలిస్తే అంతే సంగతులు. నీ భర్తకి ఎలా తెలుస్తుంది? అతనికి కళ్ళు కనిపించవని చెప్పావు కదా. అవును కదా. ఒకవేళ ఆయనకి తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. వే, మీ ఆయనకి చూపు తెలిసే లోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అవును, ఆయనకి ఎప్పటి వరకు బాగుతుందని డాక్టర్ గారు చెప్పారు? ఓహో, తెలీదురా. ఇంకా చాలా టైం పడుతుందని చెప్పారు. ఓ అవునా? సరే, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. అలాగంటావా? అవును. వాణి, 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 ఎక్కడున్నావు? వాణి, ఏమండి? వచ్చింది ఎవరు? ఇక్కడ ఎవరు లేరండి. అవునా? ఇక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు శబ్దం వినిపించింది. అబ్బే, అదేం లేదండి. టీవీ శబ్దం వినపడిందేమో. సరే, మీరు కూర్చోండి.
మీరు కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. సరే. అయ్యో దేవుడా. ఇదిగోండి టీ. ఇటు ఇవ్వండి, ఇవ్వండి. సరే రండి, మీరు రెస్ట్ తీసుకోండి. బెడ్రూమ్కి తీసుకువెళ్ళు. కూర్చోండి, జాగ్రత్త. పడుకోండి, మీరు పడుకోండి. నా కిచెన్లో కొంచెం పని ఉంది. కిరణ్, నువ్వు పద, నీకు రూమ్ చూపిస్తాను. రా. సరేరా, నువ్వు రెస్ట్ తీసుకో. అంతేనా మరి? మనం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా, ఈరోజు స్పెషల్ ఏమైనా ఉందా? నువ్వేం స్పెషల్ అడుగుతున్నావో నాకంతా తెలుసు. నా భర్త కనుక చూశాడనుకో, ఇక నీ సంగతులంతే. నీ భర్త ఎలా చూస్తాడు? అతనికి చూపు లేదు కదా. రే, కళ్ళు తెలియకపోతే తెలుసుకోలేడా ఏంటి? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం నాకే చాలా భయంగా ఉంది. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్న సంగతి ఆయనకి ఏ విధంగా తెలిసినా ఇకంతే. నువ్వు ఎందుకు ఇలా అనవసరంగా భయపడుతున్నావు? నేనున్న సంగతి నీకు తప్ప ఇంకెవరికి తెలియదు కదా. నువ్వేం కంగారు పడకు. వాణి, 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 నీకు ధైర్యం కాస్త ఎక్కువే. వాణి, 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 ఎక్కడున్నావు? వాణి, వాణి, ఎక్కడికి వెళ్ళింది? నాకు చాలా భయం వేస్తుంది, నేను వెళ్తాను. సరే వెళ్ళు. ఏమండి, పిలిచారా? అవును, నేను నిన్ను వెతుక్కుంటూ పక్క రూమ్లోకి కూడా వెళ్ళాను. లేదండి, కిచెన్లో అంట్లు తవ్వకుండా ఉన్నాయని తవ్వడానికి వెళ్ళాను. అవునా? పక్కనే ఉన్న రూమ్లో నాకేదో చిన్న శబ్దమైనట్టు వినిపించింది. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అనుకున్నాను. అలాంటిదేం లేదండి, మీకేవైనా అలాగా అనిపిస్తుందేమో. సరే సరే, మీరు పడుకోండి.
వాణి బౌల్ తీసుకురా, చేయి కడుక్కుంటాను. ఉమ్. 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 నాకు ఇక చాలు. ఉమ్. ఉమ్. చాలు. ఉమ్. రే, నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు? నేనే నీకు అక్కడికి టిఫిన్ తీసుకొచ్చేదాన్ని కదా. నువ్వెక్కడ తుమ్ముతావేమోనని నేను చాలా భయపడ్డాను. ఏయ్, అలా ఏం కాదు కానీ నేను కంట్రోల్ చేసుకుంటా. ఏమోరా, నాకు చాలా భయంగా ఉంది. సరే, నేను మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళాలి. ఏమైంది? నాకు ఈరోజు ట్రైనింగ్ ఉంది. అవునా, సరేరా. ఓరి బాబోయ్, ఇతనేంటి ఇక్కడ కూర్చున్నాడు? ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు టైం అవుతుంది. ఈడప్పుడు కరెక్ట్గా గడప దగ్గర కూర్చున్నాడే. ఏంటి? రా, ఒకసారి అటు ఏంటి? చూడు. టైం అవుతుంది నాకు ఆఫీస్కి. అయ్యయ్యో, అది మరి శబ్దం రాకుండా మెల్లగా వెళ్ళు. హరీష్, ఉమ్. నాకు మెల్లగా మెల్లగా. వాణి, వస్తున్నానండి. ఏమిటండి? నాకు ఎవరో మన ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నట్టు ఏదో శబ్దం వినిపిస్తోంది. ఏమండి, మన ఇంట్లో ఎవరుంటారు? మన ఇంట్లో మన ఇద్దరమే కదా ఉన్నాం. ఏదో నలుపు రంగు నీడ అటు ఇటు తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఇందాక కూడా ఎవరో వెళ్తున్నట్టు అనిపించింది. ఏమండి, మీ కళ్ళల్లో సర్జరీ చేశారు, దాని కారణంగా అలా కనిపిస్తుందేమోనండి. మీకు బాగయ్యేంతవరకు కళ్ళల్లో ఏదో మెదులుతున్నట్టే అనిపిస్తుంది. దాని కారణంగా అలా అనిపించొచ్చు. మీరు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఇది సర్జరీ చేసిన వాళ్ళకి అలాగే ఉంటుందండి. ఇన్ని రోజులు కళ్ళు బాగా కనపడి హఠాత్తుగా చూపు పోయేసరికి అలాగే ఉంటుందండి. ఓ అవునా, సరే సరే. ఏమండి, ఇవాళ డాక్టర్ చెకప్ ఉంది కదా, లేట్ అయింది, రండి వెళ్దాం. సరే పద. జాగ్రత్త, మెల్లగా రండి. జాగ్రత్త రండి. సరే, ఇప్పుడు బ్యాండెడ్ని రిమూవ్ చేస్తాను. నేను చెప్పినప్పుడు కళ్ళు మెల్లగా తెరవండి, స్ట్రెయిన్ చేసుకోకండి, సరేనా? కళ్ళు మెల్లగా తెరవండి.
వెరీ గుడ్. ఇప్పుడు మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తుందా? ఆ, బాగానే కనిపిస్తోంది డాక్టర్. చాలా క్లారిటీగా కూడా ఉంది. సరే, ఇది ఎంత చెప్పండి. 3 డాక్టర్. ఇది 2 డాక్టర్. ఇది 5 డాక్టర్. సూపర్. సరే, కొన్ని రోజులు నేను ఇచ్చే ఐ డ్రాప్స్ వాడండి. సరే డాక్టర్. ఇక ఏ ఇబ్బంది లేదు, ఓకేనా? డాక్టర్, చెప్పండి. నేను మీతో ఒక మాట చెప్పాలి. అవునా? ఏంటది? చెప్పండి. నాకు చూపొచ్చిన విషయం నా భార్యకి తెలియకూడదు. అవునా? ఎందుకు? నేను నా భార్యకు చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి మీరు చెప్తే ఆ సర్ప్రైజ్ ఉండదు డాక్టర్. ఓకే, నాకు అర్థమైంది. నేను చెప్పను, ఓకేనా? చాలా థ్యాంక్స్ డాక్టర్. నో ప్రాబ్లం, టేక్ కేర్. ఏమండి, డాక్టర్ మీకు ఎలా ఉందని అడిగితే మీతో చెప్పానని చెప్పారు. ఇంతకీ డాక్టర్ ఏమన్నారండి? ఇంకో 2 వారాల పాటు ఐ డ్రాప్స్ వేసుకోమని చెప్పారు. ఆ తర్వాత కొద్దిగా చూపు కనిపిస్తుందని చెప్పారు. ఓ అలాగా? చూపు రావడానికి ఇంకా 2 వారాలు పడుతుందా? అవును. కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. సరే. ఏమండి, టీ తీసుకోండి. రే లేవరా. టీ తీసుకో. ఏమైంది? నీ భర్తని హాస్పిటల్కి తీసుకెళ్ళావు? కంటి చెకప్ కోసం ఇద్దరం వెళ్ళొచ్చాం. సరే, డాక్టర్ ఏం చెప్పారు? కంటికున్న కట్టుని విప్పారు. ఒక 2 వారాల పాటు ఐ డ్రాప్స్ వేస్తే కంటి చూపు వస్తుందని చెప్పారు. అయితే నేను 2 వారాల కన్నా ముందే వెళ్ళిపోవాలి, అంతే కదా? అవును, నీకింకో 2 వారాలే టైం ఉంది. ఈలోపే నువ్వు వెళ్ళిపోవాలి. సర్లే. వెళ్ళరా, తర్వాత ఆయన ఇప్పుడు తింటున్నారు. ఆకలిస్తుంది, ఏం పర్లేదు. ఏమిట్రా? ఏం పర్లేదు, టిఫిన్ తీసుకురా. ఎవరితను? ఇతను ఇంట్లో ఉన్నట్టు నా భార్య చెప్పలేదే. ఒకవేళ నా భార్యకి బంధువా? ఎప్పుడొచ్చాడు? ఈరోజే వచ్చుంటాడా, లేక చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నాడా?
సరే, ఏం చేస్తారో చూద్దాం. ఓహో, అయితే 2 రోజులుగా అటు ఇటు తిరుగుతున్నది వీడేనా? ఒకరికొకరు తినిపించుకునేంత రేంజ్కి వెళ్ళిపోయారన్నమాట. ఇదేదో తేడాగా ఉంది. ఇంకా ఏమేం చేస్తారో చూద్దాం. నేను ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పినప్పుడు ఎవరు లేరని అబద్ధం ఎందుకు చెప్పింది? బంధువులైతే నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు కదా. నాకెందుకో వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే తేడాగా అనిపిస్తోంది. ఇప్పుడే తొందరపడడం మంచిది కాదు. వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటేనే మంచిది. నాకు కళ్ళు కనిపించవని ధైర్యంగా వీడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. వీడు కూడా ధైర్యంగా వచ్చి ఇక్కడ తిష్ట వేశాడు. ఉండండి, మీ సంగతి చెప్తాను. డాక్టర్తో నా భార్యకి సర్ప్రైజ్ ఇవ్వాలని కళ్ళొచ్చినట్టు చెప్పొద్దని చెప్పాను. అది నా మంచిగా జరిగింది. ఒకవేళ నాకు చూపు వచ్చిందని డాక్టర్ గానీ చెప్పుంటే నా భార్య తెలివిగా ప్లాన్ చేసి వాడిని ఇక్కడి నుంచి పంపించేసి ఉండేది. నాకు విషయం తెలిసేది కాదు. ఛే, తన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను. ఇది ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు. నాకు వచ్చే కోపానికి వీళ్ళిద్దరినీ తినిపిస్తున్నావా? ఏంటి, ఏమైంది? ఏం లేదండి, ఊరికనే. అవునా, సరే సరే. ఏమండి, పాలు తీసుకోండి. ఇటివ్వండి, పడుకోండి. వచ్చావా? ఇదిగో పాలు తీసుకో. నువ్వు తాగావా? నేను ఇందాకే తాగాను. అయితే ఇంకో 2 వారాల్లో ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందేనా? అవునరా. సరే, అయితే ఈ 2 వారాలు మనం ఇద్దరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేద్దామా? సరేరా. అంటే గతంలో మనం ఇద్దరం చాలా ప్రేమించుకున్నాం కదా. కానీ మన వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరం దూరం అయిపోయాం. కానీ ఒకవేళ మన ఇంట్లో మన పెద్దవాళ్ళం కనుక మన పెళ్ళికి ఒప్పుకొని ఉంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదా. అది వదిలేరా, నువ్వు త్వరగా పెళ్లి చేసుకో, లేదంటే ఒంటరిగానే ముదిరిపోతావు. సరే, నేను కూడా వెంటనే పెళ్లి చేసుకుంటాను. చెన్నైకి వస్తే మాత్రం నేను కలిసే వెళ్దాం అనుకుంటున్నాను. అలా వద్దురా, ఈ 2 వారాలు మనిద్దరం కలిసి సంతోషంగా ఉందాం.
తర్వాత ఇక్కడికి రావద్దు. ఎందుకంటే నా భర్తకి చూపొచ్చిన తర్వాత మనం కలవడం అస్సలు కుదరదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా భర్త నన్ను ఫాలో అవుతూనే ఉంటాడు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనుక ఈ 2 వారాలు మాత్రం మనం కలిసి జాలీగా ఉందాం, ఓకేనా? సరే, అది చాలు. నేను కూడా ఎక్కువగా ఆశపడను. అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిందే. వాణి, వాణి, ఎందుకని ఈ రూమ్ నుంచి ఎప్పుడు శబ్దాలు వస్తున్నాయి? నువ్వెక్కడున్నావు? నువ్వు ఇక్కడే ఉన్నావా వాణి? నేను ఇక్కడే ఉన్నానండి. నువ్వు ఇక్కడెందుకున్నావు? ఇక్కడ నాకు కావలసిన వస్తువులుంటే తీసుకోవడానికి వచ్చాను. ఇంకా ఎంతసేపు? నన్ను అక్కడ పడుకోబెట్టి అరగంట అయింది. నువ్వు ఇంకా ఇక్కడ ఏం వెతుకుతున్నావు? లేదండి, నేనిప్పుడే వచ్చానండి. అవును, ఇంట్లో ఎవరో మాట్లాడుతున్నట్టు శబ్దం వినబడుతోంది. లేదండి, మీకు టీవీలో మాట్లాడిన శబ్దం ఏవైనా వినిపించిందో ఏమో. లేదు లేదు, నాకు ఇక్కడే ఏదో శబ్దం వినిపించింది. అయ్యో, దొరికిపోతామో ఏమో. ఇప్పుడేం చేస్తాం? ఇక్కడెవరో మగవాళ్ళు మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అదంతా ఏం లేదండి, మీకు అలా అనిపిస్తుందేమో. లేదు లేదు, నాకు ఈ రూమ్లోంచే శబ్దం వినిపిస్తోంది. ఇక్కడి నుంచే నాకు శబ్దం వినిపిస్తోంది. సరేగాని వాణి, నువ్వు ఎక్కడున్నావు? నేను ఎటువైపు ఉన్నానండి. అన్నిటికీ మీరు ఇలా అనుమానించకండి. మీరు అనవసరంగా ఊహించుకుంటున్నారండి. మీరు ఎటువైపు రండి, నేను మిమ్మల్ని అటు తీసుకువెళ్ళి పడుకోబెడతాను. లేదు వాణి, నాకు ఇక్కడి నుంచే శబ్దం వినిపిస్తోంది. అసలు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? వాణి, 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 నువ్వు టీషర్ట్ వేసుకున్నావా? లేదండి. లేదా? ఏంటి శబ్దం అక్కడి నుంచి వస్తోంది? నువ్వు ఇక్కడ కదా ఉండాలి. అదే అదే. రేయ్, ఎవర్రా నువ్వు? రారా బయటికి, రా. ఏమండి? రారా బయటికి, పద. ఏమండి? ఏయ్, ఇది ఎన్ని రోజులుగా సాగుతోంది? నాకు కళ్ళు కనిపిస్తున్నాయని నేను చాలా సంతోషపడుతున్నాను. ఏమండి, మీకు కళ్ళు కనిపిస్తున్నాయా? బాగానే కనిపిస్తున్నాయి. ఈ దారుణం చూడాలని నాకు తలరాత రాసి పెట్టినట్టుంది. నాకు కళ్ళు కనిపించవని ఇలా నన్ను మోసం చేస్తావా? చెప్పవే, వీడి ఇంట్లో ఎంతకాలంగా ఉంటున్నాడు? ఏమండి, నన్ను క్షమించండి. నేను తెలియక తప్పు చేశాను. అంటే నాకు కళ్ళు కనిపించట్లేదని వీడిని ఇంటికి పిలిపించి వీడితో కాపురం చేస్తున్నావా? ఒక ఇంట్లో నీకు 2 భర్తలు కావాలా? నన్ను క్షమించండి, నేను తెలియక పొరపాటు చేశాను. దయచేసి నన్ను శిక్షించకండి. ఏదో బుద్ధి గడ్డి తినేలాంటి పని చేశానండి, నన్ను క్షమించండి. నేను మీకు చేసింది చాలా పెద్ద ద్రోహం అండి. దయచేసి నన్ను వదిలేయకండి, దయచేసి నన్ను క్షమించండి. అవును సార్, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక మీద నేను ఇటువైపే రాను. తెలియకుండా చేశాను సార్, నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. నన్ను క్షమించండి సార్, నేనే పొరపాటు చేశాను. వాణి మీద ఏ తప్పు లేదు, నేనే కంపల్ చేసి ఇక్కడికి వచ్చాను. దయచేసి నన్ను క్షమించండి సార్. నేను ఇక మీద ఎప్పుడు ఇటువైపు రాను సార్. పోరా, ముందు ఇంట్లోంచి బయటికి పోరా. మళ్ళీ నా కంటికి కనిపించావో అంతే. నువ్వేంటి వాణి, నిన్ను ఎంతగానో నమ్మాను. నువ్వే నన్ను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నువ్వు చాలా మంచిదారి అనుకున్నానే. నువ్వు ఇలా చేసావేంటే? ఏమండి, నన్ను క్షమించండి.
ఇక జీవితంలో ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయనండి. తెలియక చేసిన పొరపాటుని క్షమించండి. లే, తప్పు చేయడం కొన్నిసార్లు మనిషి యొక్క లక్షణం. కానీ మళ్ళీ ఇలా జరగకుండా చూసుకో, అర్థమైందా? సారీ అండి.